దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ షాలోం, సమాధానం కలుగుగాక. క్రీస్తునందు ప్రియ దైవజనమా, తమ్ముళ్ళని చూశారు కదా. ఈ తమ్ముళ్ళలో చాలామందికి చాలా రకాలైన ఆలోచనలు వచ్చి ఉంటాయి. కానీ నేను ఎవరు మత విశ్వాసాలను గాయపరిచి మాట్లాడను, కానీ కొద్దిపాటి చిన్నపాటి వర్తమానాన్ని మీకు సత్యాన్ని తెలియజేస్తాను. ఈ లోకంలో దేవతలు దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు. ఈ చాలామంది దేవతలు దేవుళ్ళు అనబడిన వారికి అనేక మంది ప్రజలు భక్తులుగా ఉండి వారు కాలినడకన మొక్కుబలి చెల్లించుకోవటానికి గొళ్ళకో గోపురాలకు వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది తీర్థయాత్రలకు పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు, తలనీలాలు సమర్పించుకుంటారు. తమ ఇష్టానుసారమైన కోరికలను నెరవేర్చుకోవడానికి చాలా చాలా దూరాలు ప్రయాణం చేస్తూ ఉంటారు. కోరికలు చెల్లించుకుంటారు. కొన్ని కోరికలు తీర్చబడతాయి, కొన్ని తీర్చబడవు. అయితే ఇటువంటి త్రోవలో వెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మరణాలు సంభవిస్తాయి. అకాల మరణాలు, యాక్సిడెంట్ల ద్వారా బస్సులో లోయలో పడిపోవటము, ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాం. చనిపోతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు చాలా బాధేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా సహోదరులు, వాళ్ళంతా. నేనేమని చెప్తున్నానంటే సత్యాన్ని గ్రహించాలి. లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు సత్యాన్ని మార్చేసి అసత్యంలోకి నడిపించే కొంతమంది వ్యక్తులు, కొన్ని దురాత్మ చీకటి శక్తులు లోకం మీద ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాబడిన ఒక మాట ఏంటంటే, వాడు అంధకార మందుల చీకటి శక్తులను ఆకాశ మండల మందులో వాడు తిష్ట వేసి కూర్చొని కింద భూమి మీద ఉన్న కొంతమంది మనుషులను భ్రమపరుస్తున్నాడు. వాడు సత్యదేవుణ్ణి, నిజదేవుణ్ణి ఆరాధించనీయకుండా కల్పన కథలతో పుట్టించబడిన లేదా మనుషుల చేతితో తయారు చేయబడిన కొన్ని వస్తువులను పూజించుట, ఆరాధించడం ద్వారా వాడు భక్తి జీవితం నుంచి దారి మళ్ళిస్తున్నాడు. అజ్ఞానాన్ని పుట్టిస్తున్నాడు. వారి హృదయంలో అంధకారాన్ని పుట్టిస్తున్నాడు. వాళ్ళ కళ్ళకు చీకటిని కలిగజేస్తున్నాడు. వారు ఏ త్రోవలో వెళ్తున్నారో, ఏ దేవుని ఆరాధిస్తున్నారో, ఎవరిని పూజిస్తున్నారో తెలియక, సత్యం అనేది ఏదో తెలియక అసత్యంలో, అజ్ఞానంలో, అవివిశ్వాసంలో, భక్తిహీనతలో కొట్టుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. కోరికలు తీర్చే దేవుళ్ళు చాలామంది ఉండొచ్చు. నేనేమంటానంటే, మనుషుల చేతి పనుల వలన తయారు చేయబడిన కొన్ని వస్తువులను పూజించడం, ఆరాధించడం ద్వారా నీ సమయం, నీ ఆరోగ్యం, నీ డబ్బు ఖర్చు అయిపోవచ్చు. కొన్ని కోరికలు తీర్చబడచ్చేమో, కానీ ఈ భూమి మీద నీ బ్రతుకు ఎల్లకాలము లేక ఒక 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు నువ్వు బ్రతకవు. మహా అయితే 70 లేదా 80 సంవత్సరాలను బైబిల్ చెప్తుంది. ఈ లోకమంతా కూడా మనం యాత్రికులం, పరదేశం. ఇక్కడ దీనిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన జీవితం ఏమిటి? మనం నిత్యత్వంలోకి వెళ్తామా, నిత్య నరకంలోకి వెళ్తామా అనేది ఒకసారి ఈరోజు మనం సత్యాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాము. ఋషులు యాగాలు చేశారు, యజ్ఞాలు చేశారు, ఎన్నో గ్రంథాలు రాశారు. ఆ గ్రంథాలన్నింటిలో కూడా యేసు ప్రభు నిజమైన దేవుడని, ఆయన వెలుగని, లోక పాపమును మోసుకెళ్ళిపోయి దేవుని యొక్క గొర్రెపిల్ల ఆయనని, ఆయన రక్తము వలన పాప క్షమాపణ, విమోచన కలుగుతుందని అనేక గ్రంథాలలో ఋషులు కానీ, మునీశ్వరులు కానీ, పండితులు కానీ సత్యాన్ని కనుగొన్నారు, వెలుగును కనుగొన్నారు. ఆ వెలుగు గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. అనేక గ్రంథాలలో కూడా ఈరోజు నేటికి కూడా ఆ గ్రంథాలు మన మధ్యలో అవి సంచారం ఇస్తున్నాయి, మనకు అందుబాటులో కూడా ఉన్నాయి. కానీ చాలామంది కూడా వారి స్వార్థము కొరకు ఆ గ్రంథాలను మరుగు చేసి వారికున్న ఆధిపత్యం పోద్ది, వారికున్న ధన సంపద పోద్ది, వారికున్న బలం పోద్ది, వారి స్వార్థము కొరకు, వారు బ్రతకట కొరకు మతాన్ని మార్చేసి వంకర మార్గంలో తీసుకెళ్లారు. క్రిస్టియన్ల మీద అనేక రకమైన దాడులను చేపట్టడం ప్రారంభిస్తున్నారు. కొంతమంది వ్యక్తులకు డబ్బిచ్చి క్రిస్టియన్ల మీద దూషణ మాటలు, అపవిత్రమైన మాటలు, చాలా నీచమైన మాటలు పలికేవారిగా తయారు చేస్తున్నారు. నేనేమంటానంటే ఈరోజు సత్యాన్ని నువ్వు గ్రహించాలి. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో రాయబడిన శ్రేష్టమైన మాట, యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాడు. నీకు మోక్షం కలగాలంటే, అమరుడివై నిరంతరం పరిశుద్ధులతో నువ్వు జీవించాలంటే యేసే నీకు మార్గం. నజరేయుడైన యేసు ఆయన చిందించిన రక్తం చేత నువ్వు కడగబడాలి. ఆయన ఇచ్చిన రక్షణ నీకు సమీపంగా ఉంది. యేసే నిజదేవుడని నమ్మి బాప్తిసం పొంది ఆయన రక్తమాంసంలో నువ్వు పాలి భాగస్థుడు అవుతేనే ఆయన ద్వారానే నువ్వు మోక్షం చేరగలుగుతావు. నిరంతరం నిత్య జీవంలో జీవించగలుగుతావు, అమరుడు వయసు జీవించగలుగుతావు. చాలామంది ఇలా మాట్లాడటం నేను విన్నాను. కొడుకు తలకొరు పెడితే పున్నమి నరకం నుంచి తప్పించబడతాడు, మోక్షానికి వెళతాడు అని. కొడుకు తలకొరి పెడితే మోక్షం రాదు. భూమి మీద నువ్వు జీవిస్తున్న క్రియలు, నువ్వు ఎంచుకున్న మార్గాలు, నీ నిర్ణయాలు, నీ పరిశుద్ధత, నీ క్రమశిక్షణ, నువ్వు ఇతరులకు చేసిన మేలు, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించని చెప్పినవి, మనుషుల చేత తయారు చేయబడిన వస్తువులను నువ్వు ఆరాధించకుండా నిజదేవుణ్ణి గ్రహించి సృష్టిని కాకుండా సృష్టికర్తను నువ్వు పూజించి ఆరాధించడం ద్వారా నీ మార్గాన్ని వర్ధిల్ల చేసి సత్యమైనది నీ దృష్టికి అగపరచబడుతుంది.
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన సజీవుడైన దేవుడు, ఆయన మరణపు ముళ్ళను విరిచినవాడు ఆయన. హల్లెలూయా. ఈ లోకంలో దేవతలు ఉన్నారు, దేవుళ్ళు అనబడిన వారు చాలామంది ఉన్నారు, కోట్ల కొలది ఉన్నారు. కానీ వారు నీకు కోరికలు తీర్చగలరేమో కానీ నిత్య జీవాన్ని నీకు ఇవ్వలేరు, నరకం నుంచి నిన్ను తప్పించలేరు. ఎందుకంటే రక్తము చిందించబడింది, పాప విమోచన కొరకు వెల చెల్లించబడింది. ఆ రక్తాన్ని నువ్వు ఆశ్రయించాలి. ఆయన నజరేయుడైన యేసు. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఏమంట రాయబడి ఉంది? దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించిరి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును. ఈరోజు చాలామంది రాంగ్ డిసిషన్లో వెళ్ళిపోతున్నారు. సత్యం అనేది వారి కళ్ళకు మరుగు చేయబడుతుంది. అజ్ఞానంతో కొట్టుకుని వెళ్ళిపోతున్నారు వాళ్ళంతా. చాలామంది కోపాలు వస్తూ ఉంటాయి. నేనేమంటానంటే కోపపడొద్దు. నువ్వు ఒక బట్టల షాప్కి వెళ్ళావు, ఆ బట్టల షాప్కి వెళ్ళి మంచి వస్త్రాలు, నాణ్యమైన వస్త్రాలు ధర ఇచ్చి కొంటావు. దాన్ని చాలాసేపు పరిశీలన చేస్తావు, ఇవి మంచివా కాదా అని. కొద్ది రోజులు తొడుక్కుని పక్కన పడేసే బట్టలకి నువ్వు అంత విలువ నిరంతరం మనం నిత్యత్వంలో బ్రతకాలి, అమరులుగా బ్రతకాలి. మనం ఆ దేవాతి దేవుడితో, పరిశుద్ధులతో మనము పరలోకంలో జీవించాలంటే మనం ఈ లోకంలో బహు జాగ్రత్తగా బ్రతకాలి. మన ప్రవర్తన, మన క్రమశిక్షణ కానీ, మనము ఏ మార్గంలో వెళ్తున్నాం, మనం ఏ దేవుణ్ణి అంగీకరిస్తున్నాం, ఆ దేవుడు నిజమైన దేవుడా కాదా మోకరించి ప్రార్థించి ఆయన రుజువులను అగపరిచే దేవుడు ఆయన. ఆయన సత్యములతో, కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడతాడు ఆయన. ఈరోజు అంత ఓపిక కూడా లేదు ప్రజలకి. మనుషులు చెప్పేది నమ్ముతున్నారు, వెలుచూపు వల్ల నడుచుకుంటూ కొన్ని ఆచారాలకు, కొన్ని పద్ధతులకు, కొన్ని అలవాట్లకు బానిసలైపోయారు. దాని నుంచి బయటికి రాలేరు. యేసుప్రభు అంటే మాకు ఇష్టమేనండి, కానీ మా వాళ్ళు వెలివేస్తారని భయంగా ఉందండి. భయపడితే ఎంతకాలం ఉంటావు? భయపడుతూ సత్యాన్ని అబద్ధంగా మారుస్తావా? నీ జీవితాన్ని అమ్ముకుంటావా? నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావా? నీవు నీ కుటుంబం అంతా నరకంలోకి వెళ్ళి కాల్తారా? నో, కుదరదు. ధైర్యం చేయాలి, త్యాగం చేయాలి, బలం పుంజుకొని లేవే, అక్కడి నుంచి లేవు. పరిస్థితులన్నింటిని విడిచిపెట్టు. నేను ఎక్కడెక్కడ ఎవరెవరు ఇరుకుని పెడుతున్నారో వాటన్నిటి నుంచి విరజిమ్ముకుని అక్కడి నుంచి లేచి సత్యమైన దానిని అనుసరించి అనేకుల ఎదుట క్రీస్తు సాక్షిగా మార్చబడు. నీ కోరికలు తీర్చడానికి దేవతలు ఉన్నారేమో, దేవుళ్ళు ఉన్నారేమో, కానీ నిత్య జీవాన్ని మాత్రం యేసుక్రీస్తు మాత్రమే ఇవ్వగలడు. ఆయన ఇచ్చిన రక్షణ సమీపంగా ఉంది. ఆయనను నమ్మి పశ్చాత్తాపడి, నీ పాపాలకు పశ్చాత్తాపడి నమ్మి బాప్తిసం పొంది ఆయన రక్తంలో కడగబడినట్లు సూచన అది. యేసుని నిజదేవునిగా నువ్వు అంగీకరిస్తే నీకు మోక్షం ఉంది. కాలము చాలా సమీపమైపోయింది. యేసు ప్రభువు వారు చాలా సమీపంగా ఉన్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన మనం ఎత్తబడిపోతాం త్వరలో. ఈ లోకం విడిచిపెట్టబడుతుంది. శ్రమలు, కఠినమైన తెగుళ్ళు, కరువులు, భయంకరమైన ఉపద్రవాలు, ఆకాశ శక్తులు కదిలించబడతాయని చెప్పాడు ఆయన. ఆ ఉపద్రవంలో నువ్వు కూడా ఇరుకుని పడకుండా, నీవు నీ కుటుంబం నాశనం అయిపోకుండా ఈ దినాన్ని మేలుకొని అజ్ఞానం విడిచిపెట్టి జ్ఞానం కలిగిన మార్గాలలో నడువు. పరిశీలించు. నేను వ్యర్థంగా రమ్మని చెప్పట్లా, వ్యర్థంగా ఏది పడితే దాన్ని ఆరాధించమని చెప్పట్లా. పరిశీలించు. నీ ఆత్మకు నిత్యత్వం ఇచ్చేవాడు ఎవరు? నీ ఆత్మకు అమరత్వాన్ని ఇచ్చే దేవుడు ఎవరో పరిశీలించు, పరిశోధించు. కొంతకాలం ఆగిన పర్లేదు, దాన్ని క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేయి. అబ్జర్వేషన్ చేసి మాత్రమే ఒప్పుకో. లేదంటే నశించిపోతున్న నీ ఆత్మకు నీవే, నశించిపోతున్న నీ కుటుంబానికి నీవే బాధ్యుడు. కనుక ప్రియ దైవజనమా, ఒక సత్యం అనేది మీకు తెలియజేయాలని చిన్న తలంపు పరిశుద్ధాత్మ దేవుడు నాలో పెట్టాడు. కనుక యేసు నిజమైన దేవుడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు. నీ పాపాలన్నీ కొట్టివేశాడు ఆయన. నీ శాపాలన్నీ కొట్టివేశాడు. ఇంక నీ మీద పాపం కానీ, శాపం కానీ, రోగం కానీ, వ్యాధి కానీ, బలహీనత ఏది పనిచేయదు. ఆయన ఏమంటున్నాడంటే మోకరించి ప్రార్థన చేయి అన్నాడు. పుణ్యక్షేత్రాలకు, తీర్థయాత్రలకు వెళ్ళనవసరంలా. కాకాని తోట, గుణదల తోట, లేక గుత్తి, ఇంక ఏదెన్నో అది అసలు ఆయన ఒప్పుకోడు. ఆయన బొమ్మ పెట్టిన ఆయన ఒప్పుకోడు. ఆయన సిలువ పెట్టి ఆయన ముందు మోకరించి కొవ్వొత్తులు వెలిగించిన, దీపారాధన చేసిన ఆయన ఒప్పుకునే దేవుడు కాదు ఆయన. ఆయన ఆత్మస్వరూపి. నీ దేహం దేవుని ఆలయం. నీలో ఉన్నాడు ఆయన. నీలో ఉన్న ఆయన నీతో మాట్లాడాలంటే, నీలో ఉన్న ఆయన నిన్ను తన ఆత్మ ద్వారా ఈ లోకంలో నడిపించబడాలంటే, పరిశుద్ధమైన మార్గాలలో నిన్ను జీవింపజేయాలంటే, ఈ లోకంలో ఉన్న ధనాపేక్ష, శారీరక కోరికలు, వ్యామోహాలు, సెక్స్ లైఫ్, అపరిమితమైన కామాతృత, వీటన్నిటి నుంచి, ఆ వ్యర్థమైన చెత్త నుంచి నేను విడిపించాలంటే నీలో ఉన్న దేవుడు మోకాల మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆయనతో మాట్లాడగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దైవజనమా, ఈ వీడియో ద్వారా నేను మేల్కొల్పుతున్నాడు. సత్యాన్ని గ్రహించడానికి వెలుగైన దేవుడు నీకు గ్రహింపడానికి ఇష్టపడుతున్నాడు. అంధకారాన్ని విడిచిపెట్టు, అజ్ఞాన్ని విడిచిపెట్టు, ఆచారాలను విడిచిపెట్టు, బంధుప్రీతిని విడిచిపెట్టు. నిజమైన దేవుని, యథార్థమైన దేవుడు, నువ్వు నిజమైన దేవుడితే నాతో మాట్లాడు ప్రభువాను మోకరించు, ప్రార్థించు. ఆయన ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఆయన ఏదో గాలిలో కనబడుతున్న, లేదా ఒక మాయస్వరూపి కదా ఆయన.
నిన్ను మాయ చేసే దేవుడు కాదు. ఆయన నమ్మకమైన దేవుడు, ఆయన సజీవుడు. అవసరమైతే తనను తాను నీకు ప్రత్యక్షపరుచుకొని మాట్లాడగలుగుతాడు. ఆయన రుజువునిస్తాడు ఆయన నీకు. ఈనాడు చాలామంది క్రీస్తు సాక్షులుగా మార్చబడ్డారు. వ్యర్థమైన చేతి పనుల చేత తయారు చేయబడిన వస్తువులను విడిచిపెట్టేశారు వాళ్ళు. కనుక ప్రియ దైవజనమా, ఈ మాటలు మిమ్మల్ని గాయపరచాలని కాదు, కానీ మీరు వెలిగించబడాలి. సత్యం అనేది మీరు గ్రహించాలి. నరకానికి వెళ్లకుండా పరలోకానికి మీరు నడిపించబడాలి. మీరు మీ కుటుంబము దేవుని రాజ్యంలో నిలబడాలి. అది యుగయుగాలు జీవించే దేవుని యొక్క సన్నిధి, పరలోకం. అది అంతం లేనిది. అక్కడ రోగాలు, రొప్పులు, అప్పులు, సమస్యలు, బలహీనతలు, వ్యాధులు, తెగుళ్ళు, శాపాలు, పాపాలు ఇవేవి లేవు. అక్కడ మరణమే లేదు అసలు. అక్కడ అది అమరత్వం. దేవునితో యుగయుగాలు మనం అక్కడ జీవించబోతున్నాం. ఆ అమరత్వాన్ని నువ్వు కోల్పోకూడదని నా బాధ, నా యొక్క వేదన. అంతే తప్పనించి ప్లీజ్ మిమ్మల్ని మీ హృదయాలని గాయపరచాలని కాదు. కనుక సత్యాన్ని గ్రహించండి. యేసయ్యను నమ్ముకొనండి. యేసయ్యే నిజదేవుడు. ఆయన కన్య గర్భాన పుట్టి ఈ లోక పాపాన్నంతా ఆయన మీద వేసుకొని కల్వరి శిలువలో మరణించి మౌనంగా తన ప్రాణాన్ని విడిచి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు రాబోతున్నాడు ఆయన. మౌనంగా రాడు ఆయన. ఆయన ఉగ్రుడై తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. తన సంఘాన్ని, అంటే ప్రజలను, తన యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఎత్తుకుని వెళ్ళిపోవడానికి రాబోతున్నాడు. మహా ఉగ్రుడిగా రాబోతున్నాడు. ఈ భూరాజులందరినీ ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆ తీర్పులో నువ్వు నిలబడకూడదు. ఆ తీర్పు నుంచి నువ్వు, నీ కుటుంబం తప్పించబడాలని, ఆ నరకం నుంచి నువ్వు తప్పించబడాలని నా కోరిక అయినది. కనుక ఈరోజు సత్యం అనేది నువ్వు గ్రహించగలుగుతావని, గ్రహించి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి క్రీస్తు వైపు నీ మనసును తిప్పుకుంటామని కోరుకుంటూ మీ గురించి ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం మీకు నచ్చితే ఇతరులకు షేర్ చేయండి. దయచేసి ఎవరు కూడా బ్యాడ్ కామెంట్ పెట్టొద్దు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.